కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఎలా ఉండబోతుంది అంటారు ఈ 5 సంవత్సరాలు? పోయిన ప్రభుత్వం చూసుకుంటే మనకి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు కానీ ఆర్థిక పరిస్థితి అనేది మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది పూర్తిగా అడుగంటింది. ఈ కొత్త ప్రభుత్వం వస్తే మనకి పోలవరం ఆగిపోయిన పోలవరం కానీ జాబ్ క్యాలెండర్ అనేది అసలు లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా పూర్తిగా ఆగిపోయినాయి. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడింది, ఉద్యోగాలు ఎగ్జామ్స్ పడినవి అవి కూడా సరిగ్గా పెట్టకపోవడం జరిగింది. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అది పెండింగ్లో పడింది, కోర్టు వాయిదాలతో అలా నడుస్తుంది. జాబ్ క్యాలెండర్ అనేది లేదండి. కొత్త ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు రాగానే మనకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాడు వెంటనే. సో పెన్షన్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి వదలడం కానీ, పోలవరం డ్యామ్ మొత్తం అభివృద్ధి చేయడం కానీ ఇవి జరుగుతున్నాయి. సో అభివృద్ధి అనేది ఆశిస్తున్నాం మేము ప్రజెంట్. గత ప్రభుత్వంలో వ్యతిరేకత వల్ల మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని టీడీపీ, జనసేన, బీజేపీ అంటున్నారు. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మాకు ఇన్ని సీట్లు తగ్గాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు. లేదండి, ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నోడికి 10,000 వేసుకుంటే 20,000 వేసుకుంటా పోతే పేదోడిలాగానే మిగిలిపోతాడు. కానీ పేదోడు మధ్యతరగతిగా వెళ్ళడం, అలాగే హై అనేది వెళ్ళడం కూడా చాలా కష్టం. ముందు అతను సరిగ్గా సంపాదించి సరిగ్గా ఎదుగుతూనే కదా అభివృద్ధి అనేది జరిగేది. 10,000 వేయడం, 15,000 వేయడం, 25,000 వేయడం, అమ్మఒడి ఇవన్నీ కాదు. మనకి ఉద్యోగాలు రూపకల్పన చేసి మనకి కొన్ని ఇండస్ట్రీలు అనేది డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు వస్తేనే ఈ ఫ్యూచర్ అనేది డెవలప్ అవుతుంది. మన ఆంధ్ర కూడా అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. పేదవాడిని పైకి తీసుకురావడానికి ఇన్ని సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టామని కూడా జగన్ గారు అంటున్నారు. అవును, పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నాడు. ఇప్పుడు సుమారుగా చూసుకుంటే రైతు భరోసా అన్నారు, 35,000 అన్నాడు. ఆ రైతులకి ఏమన్నా వరదలు వచ్చి ఏమన్నా పంట పొలాలు నష్టం జరిగినా సరే అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు తిరగని కూడా లేదు జగన్ గారు. అది ముందు ప్రజల దగ్గరికి వెళ్తేనే కదా వాళ్ళ సమస్యలు తెలుసుకునేది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా లేరు, వాళ్ళు పట్టించుకునే నాదుడే లేరు. అది వాళ్ళ మాటలు కూడా సరిగ్గా లేవు. ఇక ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇచ్చేసాం ఇంకా ఓట్లు పడతాయి అనేది అసంభవం. సచివాలయ ఉద్యోగాలు వచ్చారు, ఓకే బాగానే ఉంది అది పరంగా. బట్ మనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది లేదండి. పూర్తిగా నశించిపోయింది డెవలప్మెంట్ అనేది. ఎక్కడికక్కడ ఆర్థిక నష్టం మనకి ఉంటుంది కానీ డెవలప్మెంట్ అనేది లేదు పూర్తిగా. అది ఎంతసేపు ఆర్థిక నష్టం మనకి వస్తే రేపొద్దున అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉండేది? 75 రూపాయలు ఉంది 2021 ముందు. ఇప్పుడు ఎంత ఉంది? 160, 170 రూపాయలు ఉంది. మరి అలా పెరుగుతూ ఉంది. ఆయిల్ రేట్లు కూడా చూసుకోండి, పెట్రోల్ రేటు 84 రూపాయలు ఉంది లాస్ట్ 2021 వరకు. ఇతను వచ్చారు, ఆటోమేటిక్గా అన్నీ పెరిగినాయి ధరలు. ఒక పక్క ఇస్తున్నాడు, ఇంకో పక్క వాయిస్తున్నాడు. అది కోవిడ్ వల్లే అది ఓకే, కోవిడ్ వల్ల కొంత డౌన్ అయింది. తర్వాత అయినా తగ్గించుకునే మార్గం చేశారా? చేయలేదు కదా. యాస్టీస్ అలాగే ఉన్నాయి కదా మనకి. అది చంద్రబాబు గారు ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి అభివృద్ధి కానీ చేస్తే ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్ మళ్ళీ ఇండస్ట్రియల్స్ తేవాలి. అలాగే అమరావతిని రాజధానిగా చేయాలి. రాజధానిగా ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ చేశారు కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని ఏమైనా ఫార్మా కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ వస్తే మనది కూడా హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ అయ్యే మార్గాలు ఉన్నాయి. అంటే 2 yearsలో కంప్లీట్ చేస్తానని చెప్పేసి అన్నారు. 2 years పట్టకపోవచ్చు కానీ 3-4 years పట్టచ్చు. కొంచెం టైం కావాలి అతనికి కూడా. ఆల్రెడీ సంక్షోభంలో ఉన్నదాన్ని వెంటనే తీసుకురావాలంటే అవ్వదు. సో ఒక 3 years పడుతుంది అనుకుంటున్నాం. మరి ప్రజెంట్ ఉన్న కండిషన్ని మనం చూసుకోవాలిగా. లాస్ట్ ఇయర్ ఉన్న 20 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వచ్చింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ అప్పు.